జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. కొన్ని వర్గాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. అయితే జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఇష్టపడుతున్న వర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి అన్నది కూడా కీలకమే. రోజు టీవీ చర్చా కార్యక్రమాల్లో పలు రకాలుగా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పలువురు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఈ పథకాల వల్ల దీర్ఘకాలికంగా రాష్ట్రానికి చాలా ఇబ్బంది కలుగుతోంది అని ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వీళ్ళైతే డిబేట్లలో చాలా కాలంగా వాదిస్తూ ఉన్నారు. మీడియా సంస్థలు కూడా కొన్ని అలాగే వాదిస్తూ ఉన్నాయి. అయితే ఈ టీవీ చర్చా కార్యక్రమాలు డబ్బున్న వాళ్ళ వాదనకు భిన్నంగా మరో బలమైన ప్రపంచం ఇంకొకటి ఉందా, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటుందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యవసాయ కూలీ పనులకు వెళ్ళే కొందరు మహిళల్ని ఇదే అంశం మీద నేనే స్వయంగా ఆరా తీసినప్పుడు ఎందుకు అసలు ఏమనుకుంటున్నారు ఈ పథకాల గురించి, జనాలు ఎటువైపు ఉన్నారు అని తెలుసుకోవడానికి కొందరు వ్యవసాయ మహిళా కూలీని అడిగినప్పుడు ఒక మహిళ నన్ను అడిగింది, మీకు ఎంత జీతం వస్తుంది అని అడిగారు ఆమె. సరే అది నేను ఎంత వస్తుంది అని చెప్తే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించే వారికి 1 లక్ష రూపాయలు అన్నది పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి 10,000 రూపాయలు 5,000 రూపాయలు అంటే అసలు లెక్కే లేకుండా కూడా ఉండవచ్చు. కానీ మా పరిస్థితి అలా కాదు, మేము అంటే మహిళా కూలీలు, మేము రోజుకు కూలి పని వెళ్తాం, వ్యవసాయ కూలి పనులకి. మంచి సీజన్లో డిమాండ్ ఉన్నప్పుడు, పనులకు డిమాండ్ ఉన్నప్పుడు 250 రూపాయల వరకు ఇస్తారు. డిమాండ్ లేనప్పుడు రోజుకు 200 రూపాయలు కూడా మేము కూలి పనులు వెళ్తూ ఉంటాం. నెల మొత్తం పని ఉంటుందన్న గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి రోజుకు 200 రూపాయలు యావరేజ్ చేసుకున్నా, కొన్ని పనులు దొరకని రోజులు కలుపుకున్నా మేము నెలకు ఒక 5,000 రూపాయలు సంపాదించడం కూడా ఒక్కొక్కరికి కష్టంగా ఉంటుంది. అలా చూసుకుంటే ఏడాది అంతా కలిపినా కూడా ఒక 60,000 రూపాయల వరకు మేము సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇలా ఒక నెలకు 5,000 రూపాయలు సంపాదించడానికి ఇంతగా కష్టపడుతున్న తమకు జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల రూపంలో ఏడాదికి ఒక కుటుంబానికి తక్కువలో తక్కువగా 1 లక్ష రూపాయలు, 1,50,000 రూపాయలు ఇలా ఇస్తూ ఉన్నప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ కదా మాకు జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నది. మేము లక్షలు సంపాదించే వాళ్ళం కాదు, నెలకు 5,000 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాం, ఎండకు వెళ్ళి గాలికి వెళ్ళి. అలాంటప్పుడు అసలైన 5,000 రూపాయలు విలువ, 10,000 రూపాయలు విలువ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ చిన్న చిన్న పథకాల విలువ, ఆ అమౌంట్ విలువ ఎంత అన్నది కరెక్ట్గా మాకే తెలుస్తుంది. నెలకు 10 లక్షలు, 5 లక్షలు, 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకు ఈ పథకాల విలువ తెలియదు. మా స్థానంలో నిలబడి ఆలోచిస్తే నెలకు 5,000 రూపాయలు సంపాదించడానికే నానా కష్టాలు పడాల్సిన మాలాంటి వారి స్థానాల్లో నిలబడి చూసినప్పుడే ఈ పథకాల విలువ ఎంత, వీటి ఆవశ్యకత ఎంత అన్నది కూడా, అంటే ఎగ్జాక్ట్లీ అదే పదాలు కాదు కానీ వాళ్ళు చెప్పినది, వీటి విలువ ఎంత ఉంటుంది అన్నది మా స్థానంలో ఆలోచిస్తేనే జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న పథకాల విలువ ఏంటి అన్నది ప్రజలకు అర్థమవుతుందే. కానీ ఎవరో డబ్బున్న వాళ్ళు బయట మాట్లాడుతూ ఉంటే టీవీల్లో అంతా అది మాకెలా వర్తిస్తుంది అని కూడా ఒక మహిళ ప్రశ్నించిన ఉదంతం కూడా ఉంది. సో ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి పథకాలను ఎలా ఇస్తున్నారు, అప్పులు తెస్తున్నారా, మరో మార్గంలో తెస్తున్నారా అన్నది పక్కన పెడితే, నిజమైన పేదలకు ఇలా నెలకు 5,000 రూపాయలు కూడా సంపాదించడానికి అనేక ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలు అయితే వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ప్రభావమే చూపుతూ ఉన్నాయి, సానుకూల ప్రభావమే చూపుతున్నాయి అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది. టీవీ చర్చా కార్యక్రమాల్లో రాష్ట్ర భవిష్యత్తులు, ఆర్థిక లెక్కలు ఇవన్నీ వేసుకొని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అతి సామాన్యులు నెలకు రోజుకు 200 రూపాయలు, నెలకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు సంపాదించడానికి కూడా కష్టపడుతున్న వారికి మాత్రం ఈ ఎకానమీ, ఈ డిబేట్లు, ఈ వాదనలు ఇవన్నీ ఏమి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్గా ఉన్నారు అన్న ఒక బలమైన ఒపీనియన్ అయితే ఆ వర్గాల్లో కనిపిస్తోంది. బహుశా జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాలే ఏమన్నా గట్టెక్కిస్తాయా, ఎక్కించాల్సింది కూడా ఈ వర్గాలే అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.